హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం శివం బజే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. ముఖ్యంగా టీజర్ అండ్ ట్రైలర్ చివరిలో శివుడు కనిపించడం అనేది ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ఈ దేవుడి సెంటిమెంట్ సినిమాకు ఏ స్థాయిలో ఉపయోగపడింది, అశ్విన్ బాబుకి హీరోగా నిలదొక్కునే అవకాశం లభించిందా అనేది చూద్దాం. కథ విషయానికి వస్తే, ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్న చందుకి డాక్టర్స్ ఆపరేషన్ చేసి కొత్త కళ్ళు పెడతారు. ఆ కళ్ళ ఆపరేషన్ జరిగినప్పటి నుంచి చందుకి ఎవరెవరో కనిపిస్తుంటారు. చందుకి కనిపించిన వాళ్ళందరూ రకరకాలుగా విధాలుగా చంపబడతారు. అసలు చందుకి ఆపరేషన్ చేసి ఎవరి కళ్ళు పెట్టారు, ఎందుకని చందుకి ఎవరెవరో మొహాలు కనిపిస్తున్నాయి, చందుకి ఈ హత్యలకు సంబంధం ఏమిటి, ఈ కథలో శివుడి పాత్ర ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానమే శివం బజే చిత్రం. కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న అతి కొద్ది మంది యాక్టర్స్ లో అశ్విన్ బాబు ఒకడు. మునుపటి చిత్రం హిడింబా కానీ ఇప్పుడు శివం బజేతో కానీ కొత్త కాన్సెప్ట్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే యాక్టర్ గా ప్రతి సినిమాలో పరిపక్వత చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ జై చిరంజీవ కిట్టు ఉన్నాడు జాగ్రత్త తర్వాత తెలుగులో నటించిన మూడో సినిమా ఇది. రెండు వైవిధ్యమైన కోణాలున్న పాత్రను అర్బాజ్ ఖాన్ బాగానే పండించాడు. దిగంగన గ్లామర్ యాడ్ చేసింది కానీ సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. బ్రహ్మాజీ హైపర్ ఆది అక్కడక్కడ పంచ్ డైలాగ్ తో నవ్వించారు. ఇక మూవీ టెక్నికాలిటీస్ వస్తే, వికాస్ బాడిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మంచి కిక్ ఇచ్చింది. యాక్షన్ బ్లాక్స్ అండ్ డివోషనల్ బ్లాక్స్ కి వికాస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ ను కూడా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. సీజీ వర్క్ మాత్రం చాలా పేలవంగా ఉంది. దర్శకుడు అఫ్సర్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సరికొత్త విషయాన్ని కమర్షియల్ అండ్ డివోషనల్ హంగులు అద్ది ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే మేనేజ్ చేశాడు, కానీ ఎమోషనల్ అండ్ లాజికల్ కనెక్టివిటీ విషయంలో మాత్రం దొరికిపోయాడు. ముఖ్యంగా శివుడిని కథలో ఇరికించిన విధానం సెట్ అవ్వలేదు. చాలా సీరియస్ గా సాగుతున్న కథనంలో ఇరికించిన కామెడీ మైనస్ గా మారింది. సపరేట్ కామెడీ ట్రాక్లు జనాలు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. డైరెక్టర్ గుర్తుంచుకోకపోవడం మైనస్ అయింది. అయితే డైరెక్టర్ కంటే కథకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ కమర్షియల్ అండ్ కామెడీ హంగులు ఇరికించకుంటే శివం బజే మంచి సినిమాగా మిగిలేది. ఓవరాల్ గా మూవీ అనాలిసిస్ కి వస్తే, రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంది శివం బజే. అయితే చాలా సీరియస్ కాన్స్పిరసీ థియరీస్ సింపుల్ గ్యాంగ్ వార్స్ తరహాలో డీల్ చేయడం మైనస్ గా మారింది. అయితే అశ్విన్ బాబు ప్రయత్నం వికాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మాస్ యానస్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన యాక్షన్ బ్లాక్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 2.5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.